అద్భుతంగా చతురామ్నాయ పీఠాల యొక్క రచన చేశారు జగద్గురువులు. ఒక్కొక్క ఆమ్నాయానికి ఒక్కొక్క పీఠ స్థాపన చేశారు. సామ్రాట్ పీఠంగా శృంగేరి జగద్గురు మహాసంస్థానం దక్షిణాపథంలో ఉండడం నిజంగా మా భాగ్యమని స్వామివారు ఈ చతురామ్నాయ పీఠ వ్యవస్థ జగద్గురువులు చేయటంలో ముఖ్యమైనటువంటి కారణం ఏమై ఉండొచ్చు? ధర్మ ప్రచారమే ఇక్కడ కారణం. ఈ పీఠాలను స్థాపన చేసి తద్వారా నిరంతరం ధర్మ ప్రచారం జరగాలి అనేదే వారి యొక్క ఉద్దేశ్యం. ఎందుకంటే వారి కాలంలో ధర్మాన్ని ప్రచారం చేశారు, పునరుజ్జీవనం చేశారు సనాతన ధర్మాన్ని. అయితే తర్వాత కూడా ఆ ప్రచార కార్యం జరగకపోతే జనాల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఒక పెద్దవాళ్ళు వచ్చి మంచి మాటలు చెప్పినప్పుడు ఆ సమయంలో వింటారు. మళ్ళా తర్వాత కొన్ని రోజులు అయిపోయాక ఆ పెద్దవాళ్ళు చేసినటువంటి విషయాలను కొంతమంది మాత్రమే జ్ఞాపకం పెట్టుకుంటారు. అది జనాల యొక్క స్వభావం. కాబట్టి తమ కాలంలో ధర్మాన్ని పునరుజ్జీవనం చేశారు. వారి యొక్క అవతారం పూర్తయిపోయాక మళ్ళీ ఆ ధర్మానికి ఇటువంటి చ్యుతి ఏర్పడవచ్చు అని భావించి అటువంటి చ్యుతి రాకుండా ఉండడం కోసం నిరంతరం ధర్మ ప్రచారం కావాలి అనే ఉద్దేశంతో అపూర్వమైనటువంటి ఈ గురు శిష్య పరంపరను, ఈ చతురామ్నాయ పీఠాలను స్థాపన చేసి, అంతకుముందు అప్పటి వరకు ఎవ్వరూ కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. శంకరాచార్యుల వారి కంటే ముందు 4 పీఠాలను స్థాపన చేసి ఒక్కొక్క పీఠానికి ఆయా ప్రదేశాలను నియమించి ఆ ప్రదేశాల్లో ఈ పీఠాన్ని అధిష్ఠించే వాళ్ళు ధర్మ ప్రచారం చెయ్యాలి అని ఇటువంటి ఒక గొప్ప నియమావళిని వేసి ఈ రకంగా చతురామ్నాయ పీఠాలను స్థాపన చేసిన వారు వేరే ఎవరూ లేరు. కాబట్టి ధర్మ ప్రచారం నిరంతరంగా జరగడం కోసం ఈ పీఠాలను స్థాపన చేశారు. అందులోనూ ఇంకో విశేషం ఏమిటంటే, ఇక్కడ ఈ గురు శిష్య పరంపరను ఏర్పరిచారు. సన్యాసులైనటువంటి వాళ్ళు ఈ పీఠానికి అధిపతులై ధర్మ ప్రచారం చెయ్యాలి అనే నియమాన్ని చేశారు. ఎందుకంటే సన్యాసులకి ఎటువంటి లౌకికమైన ఆశలు ఉండవు. కాబట్టి వేరే లౌకికుడైనటువంటి వాడికి ధర్మ ప్రచారం చేయమంటే కొంతవరకు మాత్రమే చేస్తాడు. ఇంకా నాకేదో సాంసారికమైనటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి నేను ధర్మ ప్రచారం చేయలేకపోతున్నాను అని అనే అవకాశం ఉన్నది. అయితే సన్యాసులకి వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సాంసారికమైన బంధాలు ఉండవు. కాబట్టి సంపూర్ణంగా తమను తాము ధర్మ ప్రచారంలో నియమించుకోవచ్చు. అందుకోసం ఈ పీఠాలను స్థాపన చేసి ఇక్కడ ఇటువంటి పరంపరని ఏర్పరిచారు.